సెవెన్ హిల్స్ ఆస్పత్రిలో పనిచేస్తున్న నర్స్ మృతి ఓ క్రైమ్ థ్రిల్లర్ స్టోరీతో సినిమా సన్నివేశాన్ని తలపిస్తోంది. హత్య చేసి అనారోగ్యంతో మృతి చెందినట్టు చిత్రీకరించేలా ఉంది. ఎట్టకేలకు ప్రేమించిన యువతిని ప్రియుడే హతమార్చి బలవన్మరణంగా చిత్రీకరించినట్టు బాన్సువాడ పట్టణ సీఐ మున్నూరు కృష్ణ తెలిపారు. హంతకుడిని గౌరవ న్యాయస్థానం ఎదుట ప్రవేశపెట్టి రిమాండ్కు తరలించారు. పూర్తి సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బాన్సువాడ పట్టణంలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న మమతను నిరుడి ప్రశాంత్ ప్రేమించుకున్నారు. అయితే పెళ్లి విషయంలో కుటుంబ సభ్యుల మధ్య కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో నర్స్ మమత మృతి చెందింది. దీంతో మృతురాలి తల్లిదండ్రులు అద్దెకు ఉంటున్న ఇంట్లో తమ కూతురు మృతి చెందడానికి ప్రేమించిన యువకుడు ప్రశాంత్ కారణమని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే మృతురాలు తల్లిదండ్రులు గ్రామస్తులు బంధువులు బాన్సువాడలో రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగిన విషయానికి తెలిసిందే. ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులకు విస్తుపోయే నిజాలు వెలుగులోకొచ్చాయి. నర్స్ మమత 3 ఏళ్లుగా ప్రశాంత్ ప్రేమలో ఉంది. పెళ్లి విషయంలో వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మమత తన తల్లి 5 రోజులు సెలవు పెట్టి రమ్మని ఒత్తిడి చేస్తుందని ప్రశాంత్తో తెలిపింది. తన తల్లితో ప్రేమ విషయానికి చెప్పానని ప్రేమికుడు ప్రశాంత్ మమతతో చెప్పాడు. అయితే తన తల్లి మన కంటే వారిది ఎక్కువ కులం, పెళ్లి చేసుకుంటే మనల్ని బతకనివ్వరని కుమారునితో చెప్పడంతో అదే విషయానికి ప్రియుడు మమతకు చెప్పాడు. ప్రశాంత్ తన చెల్లె పెళ్లి చేశాక ఇంట్లో ఒప్పించి చేసుకుంటానని మమతకు చెప్పాడు. మీ అమ్మ పెళ్లికి ఒప్పుకోదు, పెళ్లి మనం చేసుకుందామని మమత మరింత ఒత్తిడి చేస్తుంది. మమతను ఎలాగైనా తప్పించాలని గత నెల 30న అద్దెకు ఇంట్లో ఉన్న ఇంటికి వెనుక డోర్ నుండి వెళ్లి చున్నీతో మెడకు చుట్టి హత్య చేస్తాడు. ఫ్యాన్ కు ఉరివేసుకుని బలవన్మరణం చేసుకుందని స్నేహితునికి ఫోన్ చేసి డాక్టర్ను తీసుకురమ్మని చెబుతాడు. బయటకి వెళ్లి తిరిగి వచ్చిన స్నేహితుడు ఎవరు రావడం లేదని చెబుతాడు. ఇద్దరు కలిసి మమతను బయటకు తీసుకువస్తున్న సమయంలో ఇంటి యజమాని చూసి ఏమైందని అడుగుగా సొమ్మసిల్లి పడిపోయిందని చెబుతాడు. దీంతో ఆసుపత్రికి తీసుకుని వెళ్తున్నామని చెప్పడంతో ముగ్గురు కలిసి ఆసుపత్రికి తీసుకుని వెళ్లగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు చెబుతారు. మమత బంధువులకు ఫోన్ చేసి ఊరి వేసుకుని చెప్పి ప్రశాంత్ అక్కడి నుండి తప్పించుకుని పారిపోయాడని బాన్సువాడ పట్టణ సీఐ మున్నూరు కృష్ణ తెలిపారు. నిందితుడిని ఎట్టకేలకు పట్టుకుని హత్య కేసు నమోదు చేసి గౌరవ న్యాయస్థానం ఎదుట ప్రవేశపెట్టి రిమాండ్కు తరలిస్తున్నట్టు వారు చెప్పారు. చివరికి ప్రేమికుడి చేతిలో హత్యకు గురై ప్రియురాలు మృతి చెందగా ప్రియుడు కటకటాల పాలయ్యాడు. దీంతో ప్రేమ కథ చిత్రం ముగిసిపోయింది. ఆగస్టు 30వ తేదీ నాడు మనకు ఈ చిన్న భూమయ్య అని చెప్పి బరంగేడి విలేజ్ నుంచి వచ్చి వాళ్ళ కూతురు మమత సూసైడ్ చేసుకుంది. ఆ సూసైడ్ కారణం ఆమె లవరైన ప్రశాంత్ అని చెప్పి తెలియడంతో అతనిపై కేసు నమోదు చేయడం జరిగింది. అందులో అబెట్మెంట్ సూసైడ్ కింద మనం కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. ఈ దర్యాప్తులో భాగంగా ఎవరైతే ఈమె మరణానికి కారణమైనాడో నీరెడ్డి ప్రశాంత్ని మనం అదుపులోకి తీసుకొని విచారించగా అతను ఆమెని చున్నీతో ఉరివేసి చంపినానని తెలియజేయడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళిద్దరూ గత 3 సంవత్సరాల నుంచి ప్రేమించుకోవడం జరుగుతుంది. ప్రేమించుకొని వారు ప్రేమించుకున్న నెక్స్ట్ పెళ్లి చేసుకుంటాను కూడా నమ్మించి ఆమెని కొన్ని రోజులు శారీరకంగా కూడా వాడుకున్నాడు. దాంతో ఆమె మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు, పెళ్లి చేసుకోమని చెప్పి ఫోర్స్ చేయడంతో ఈ విషయం వీళ్ళ అమ్మ ప్రశాంత్ వాళ్ళ మదర్ తెలిసి వాళ్ళ మదరు ఈ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో అతను ఈమెని ఎలాగైనా వదిలించుకోవాలనుకున్నాడు. ఆ వదిలించుకోవాలనే భాగంలోనే ఆ 30వ తేదీ వాళ్ళ అమ్మాయి వాళ్ళ రూమ్కి వెళ్ళి అమ్మాయితో ఇద్దరి మధ్యలో గొడవ జరిగింది పెళ్లి విషయంలోనే. దాంట్లో అతను ఆమెని చిన్ను తీసుకొని వెనకాల నుంచి ఉరి బిగించి చంపివేయడం జరిగింది. దాని తర్వాత ఆమె ఉరేసుకొని సూసైడ్ చేసుకున్నట్టు క్రియేట్ చేసి వాళ్ళ ఫ్రెండ్కి కానీ అక్కడ ఆ అమ్మాయి కెరీర్ ఉంటున్న ఇంటి ఓనర్ కూడా అదే విషయం చెప్పి హాస్పిటల్ తీసుకొచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేయడం జరిగింది. అక్కడ బ్రాండెడ్గా డిసైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి అతను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలియపరచకుండా పారిపోవడం జరిగింది. దీంతో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొదటగా ఆమె నిజంగానే సూసైడ్ చేసుకుంది, ఆ సూసైడ్ కారణం ఇతని అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇతని వాంగ్మూలం మేరకు మనము మర్డర్ కేసు కింద సెక్షన్ ఆర్డర్ చేసి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు అతన్ని రిమాండ్కి తరలించడం జరిగింది. క్యాస్ట్ గురించి అతని